హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను టమాటో ఎగ్ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ముందుగా బాయిల్ చేసుకొని ఎగ్స్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని దానిలోని పసుపు వేసుకొని ఎగ్స్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. అవి వేసిన తర్వాత ఒక 2 మినిట్స్లోని అటు ఇటు గరిటతో కలుపుకోవాలి. లేదు అంటే అడుగంటుకుపోతుంటాయి. లేకపోతే వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు అలా విధంగా తిప్పుకున్నా సరే గుడ్లు అనేవి అడుగు పట్టవండి. అలా కలుపుకున్న తర్వాత ఆ గుడ్లు అనేవి రెడ్ కలర్లో కానీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో అవుతుందండి. అప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో సరసావులు జీలకర్ర వేసుకొని ఉల్లిపాయలు, టమాటీలు, తెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకొని అటు ఇటు కలుపుకున్న తర్వాత దానిలోని మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని దానిలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అటు ఇటు స్లోగా తిప్పుతూ ఉండాలండి. తిప్పుతూ ఉన్నప్పుడు దానిలోని బాగా మసాలా అంతాను ఆ ఉల్లిపాయ అంతా వేగుతుంది. వేగినప్పుడు దానిలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ లేదా 2 మినిట్స్ అనేది మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. ఉంచుకోవడం వల్ల అది కొద్దిగా దగ్గర అనేది పడుతుంది. పట్టిన తర్వాత దానిలోని ఉప్పు, సాల్ట్, పసుపు వేసుకోవాలి. పసుపు, సాల్ట్ వేసుకున్న తర్వాత మనకి రుచికి తగ్గట్టు కారం అనేది వేసుకోవాలండి. 2 స్పూన్లు అయితే 2 స్పూన్లు, లేదు 1 స్పూన్ అంటే 1 స్పూన్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా ధనియాల పౌడర్, తర్వాత అటు ఇటు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దానిలోనే కొద్దిగా గరం మసాలా పౌడర్ అనేది యాడ్ చేశానండి. యాడ్ చేసుకున్న తర్వాత గరం మసాలా పౌడర్ యాడ్ చేసిన తర్వాత గుడ్లని అటు ఇటు కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. అది దగ్గర పడుతున్న టైంలోని నేను చికెన్ మసాలా పౌడర్ అనేది యాడ్ చేశానండి. దీనిలోని కొద్దిగా చికెన్ మసాలా యాడ్ చేశాను. యాడ్ చేసి అటు ఇటు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత బాగా మరుగుతున్నప్పుడు, దగ్గర అవుతున్నప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేసేయాలండి. ఆఫ్ చేసిన తర్వాత వేడి ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఇది రోటీలోకైనా, చపాతీలోకైనా, పుల్కాలోకైనా, బిర్యానీలోకైనా, దేంట్లోకైనా సరే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎగ్స్ అనేవి ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికీ ఇష్టం ఉంటుంది. నాకు ఫేవరెట్ ఎగ్ అండి. ఓకే, బాయ్ బాయ్.